హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ గురజాల. ఈరోజు వీడియో ఏంటంటే నిమ్మకాయ పచ్చడి అయితే చేశానండి. నిమ్మకాయ పచ్చడి ఎలా చేశాను ఏంటనేది చిన్న వీడియో అయితే తీశాను మీతో షేర్ చేసుకుందామని చెప్పి. నేనైతే ఇక్కడ 2 డజన్ల నిమ్మకాయలు తీసుకున్నానండి. ఇవి డజన్ లెక్క అంటారు కదా, ఇంకంటే కేజీల లెక్క కాకుండా 2 డజన్ల నిమ్మకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా అయితే కడిగి పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచేసుకున్నాను. తడేమి లేకోకుండా శుభ్రంగా తుడిచేసుకుని వాటిని కొన్నేమో అడ్డంగా కోసాను, కొన్నేమో నిలువుగా కోసానండి ముక్కలు. అలా ఎందుకు కోసాను అంటే పెద్ద కాయలు వచ్చేసరికి బారుగా చాలా పెద్ద ముక్కలు వస్తున్నాయి, అందుకని వాటిని అయితే అడ్డంగా కోసాను. వాటిని ఎందుకంటే కొంచెం మనకి ముక్కలు ఊరటానికి రసం కావాలి కదా, రసం పిండుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి కొన్ని అయితే అడ్డంగా కోసాను. మామూలుగా అయితే నిమ్మకాయ పచ్చడికి నిలువుగా కోసుకుంటేనే బాగుంటుంది, కానీ ఇలా నేను కొన్ని అయితే అలా కోసాను, కొన్ని నిలువుగా కోసాను. అయినా పర్వాలేదండి, ఇలా కూడా బాగానే ఉంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలండి, ఎక్కువ పసుపు వేసుకో అవసరం లేదు ఈ పచ్చడిలో. పసుపు వేసి కొన్ని ముక్కలు అయితే రసం పిండేసానండి. కొన్ని ముక్కలు రసం పిండితే మనకి ముక్కలు మంచిగా ఊరతాయి అని చెప్పేసి అలా పిండాను. ఒక గ్లాసు ఉప్పు అయితే పోసుకున్నాను. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను. మనకు నిలవ పచ్చడిలోకి కల్లుప్పే వాడుకోవాలి. అలా కల్లుప్పు వేసేసి ఒక 3 రోజులు అయితే పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి, ఆ ముక్కలు మంచిగా ఊరటానికి కలుపుతూ ఉంటే అలా 3వ రోజు తీసేసుకుని మంచిగా మనం పచ్చడి అయితే కలుపుకోవడానికి రెడీ అవుద్ది. మనం ముక్కలు కట్ చేసిన రోజు ఏ గ్లాస్తో అయితే కల్లుప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో కారం తీసుకున్నానండి. అయితే కొంచెం తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే కారం కొంచెం ఘాటు ఎక్కువ ఉంది, అందుకని కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆవాలు మెంతులు కొంచెం లైట్గా వేపుకున్నాను, వేపేసి పొడి చేసుకుని ఆ పొడి కూడా ఒక గ్లాస్ వేసాను. కారం ఎంత వేసాను అలాగే కల్లుప్పు ఎంత వేసాను, ఆవాలు మెంతుల పొడి కూడా ఆ గ్లాస్తోనే వేసాను. అలా మనం ఆవాలు మెంతుల పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి. ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయలు కూడా వేసాను. కొన్ని మనం చితక్కొట్టి వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా ఒలిసైనా వేసుకోవచ్చు, పర్వాలేదు, బాగానే ఉంటుంది అలా కూడా. నిల్వ పచ్చడిలోకి కారం మంచిగా ఉండాలి, అలాగే ఆవాలు మెంతుల పొడి కూడా ఉండాలి. మనకి వేరుశనగ నూనె అయితే మనకి ఏ పచ్చడి అయినా సరే బాగుంటుందండి. వేరుశనగ నూనె వల్ల కూడా టేస్ట్ పెరుగుద్ది. ఇప్పుడు పొడి అదంతా కారము మొత్తం వేసేసాను కదా, అదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుని ఇంకా పక్కన పెట్టేసుకోవడమేనండి. అది నూనె సరిపోలేదనుకుంటా, మళ్ళీ డబ్బాలో పోసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం నూనె అయితే వేయాలి. నిల్వ పచ్చడికి మనకి ఏంటంటే ఎక్కువ నూనె పట్టిద్ది. అయితే డబ్బాలోకి తీసిన తర్వాత పైన కొంచెం నూనె వేసి అద్దేస్తే మనకి ఎన్ని రోజులైనా పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాలా రోజులు ఉంటుంది, లేదైనా సరే ఇంట్లో వాడుకోవటాకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.